పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ హమాస్ తదుపరి చీఫ్గా 61 ఏళ్ల యహ్యా సిన్వర్ను ప్రకటించనున్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో యహ్యానే కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. అది ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద దాడి. ఇప్పటికే ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో సిన్వార్ ఉన్నారు. 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో సిన్వార్ జన్మించాడు. 1980లో సిన్వార్ మజ్ద్ అనే హమాస్ భద్రతా సేవను స్థాపించాడు. 2017 నుంచి గాజా స్ట్రిప్లో గ్రూప్ లీడర్గా సిన్వార్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన గాజాలోనే నివసిస్తున్నారు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో అతను సూత్రధారి అని ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఆ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక భూతల దాడుల్లో ఇప్పటివరకు 39,653 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా గతవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. హనియాను తమ భూభాగంలో హత్య చేసినందుకు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ రగిలిపోతుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ హమాస్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతం కానుందనే అంచనాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, హెజ్బొల్లా ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని తాము అనుకోవడం లేదని, అయితే తదుపరి అస్థిరత పరిస్థితులను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ను తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఇరాన్ చెబుతోంది. తమ దేశ రాజధాని టెహ్రాన్లో హనియాను హత్య చేయడం అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని చెబుతూనే తమ జాతీయ భద్రత, సార్వభౌమాధికారాన్ని సంరక్షించుకునే హక్కు ఇరాన్కు ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే యుద్ధానికి కాలుదూవుతున్న ఇరాన్, ఇజ్రాయెల్లు భారీ పోరుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకునే యత్నాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి. యుద్ధానికి సన్నాహకమా అన్నట్లు బుధవారం లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడిలో హెజ్బొల్లా వైపు పలువురు మరణించినట్లు సమాచారం. ఆ వెంటనే హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్లోని నహారియా నగరం వద్ద విధ్వంసం సృష్టించాయి. ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్న ఇరాన్ మిత్రదేశం రష్యా నుంచి ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడింది. మరోవైపు పరిస్థితులు తీవ్రంగా మారిన ఈ నేపథ్యంలో కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. హమాస్ను భూస్థాపితం చేస్తామంటూ ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా పాలస్తీనాలోని గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. వాటి ధాటికి అక్కడి భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎవరిని వారు రక్షించుకోవడమే కష్టంగా మారింది.